హాయ్ హలో అండి, అందరు బాగున్నారు. అందరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నామండి. ఎందుకంటే వాళ్ళకైతే 2 రోజులు అయింది మా అబ్బాయి హాస్పిటల్కి వెళ్ళొచ్చి. ఇంకా ఈ మధ్యన వీడియోస్ ఏమి తీయలేదు, ఏమీ లేక తీయలేదండి. అది తనకు కూడా బాగాలేదు కాబట్టి వీడియోస్ అయితే తీయలేదు. రేపటికి 3 రోజులకైతే టాబ్లెట్ ఇచ్చారు. 3 రోజులు ఇంట్లో ఉండి టాబ్లెట్ వేసుకోమన్నారు. ఇంకా 3 రోజులు అయిపోతే స్కూల్కి పంపిద్దామని అనుకుంటున్నాను. మళ్ళీ అయితే ఒంట్లో బాగాలేదు తనకి. ఇదిగోండి, ఇది ఏదో వాసింది, అది అమ్మవారు ఏదో అంటారు కదా, గోధుమ అమ్మవారు ఏదో అంటారు. ఒక సైడ్కి వచ్చింది, ఇలా కనపడుతుంది కదా, ఒక సైడ్కి అయితే ఆఫ్ వచ్చింది. అదే అమ్మవారు అంటారు కదా, అలా వచ్చింది. ఇంకా అయితే అందుకని మరి రేపు తగ్గిద్ది అనుకుంటున్నాను. తగ్గినా తగ్గపోయినా మళ్ళీ 23 నుంచి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి, వెళ్ళాలి. 23 నుంచి ఎగ్జామ్స్ అంట వీళ్ళకి మా అమ్మాయి కూడా ఇద్దరికి. తనైతే వాళ్ళు వెళ్ళింది స్కూల్కి, ఇంకా మా అబ్బాయి వెళ్ళాలి. అంతే, మనం ఏమైనా చెప్తే అదే మాట, ఇంకా ఇంకో మాట రాదు మా అబ్బాయి నోట్లోంచి. నాకు ఏమి హెల్ప్ చేయట్లేదండి వీళ్ళు వీడియో తీయటానికి. అంతసేపటికి టీవీ ఉంది, వీళ్ళు ఉన్నారు మా పిల్లలు అంతే. అక్కడ పిచ్చాండి మా అమ్మాయి పేరు స్కూల్ నుంచి రాగా ఎందా చూపించాల్సింది. ఇటు కొన్ని ఎంటికలు అటు కొన్ని ఎంటికలు వేసుకుని పేర్లు దూసుకుంటా ఉండిద్ది. మళ్ళీ మనమే వేయించుకోదు మన చేత తనే. హాయ్ బోల్గే వాసేచ్చు చీదా ఉందండి బాగా. నేనే పని చేస్తున్నప్పటికి మధ్యలో వచ్చేసి ఆ పని చేయొద్దు అంటాడు. ఈడుకుంది బాగా దిమాగ్ ఉందా. ఏమి తీయకూడదు చెప్పు. నువ్వు స్నానం చేస్తుంది తీసానా, లేదంటే నువ్వు బాత్రూమ్కి వెళ్ళింది తీసానా? అయితే ఇవాళ నుంచి అవి కూడా తీస్తాను. గుచ్చుగా బాత్రూంలో చేస్తాడు మా అబ్బాయి, అక్కడికి వెళ్ళి వీడియో తీస్తాను. మీరు కామెంట్ చేయండి, వీడియో తీయమంటే తీస్తాను. మా అబ్బాయికి బట్టలు వేసుకునేటప్పుడు కెమెరా సైడ్కి పెట్టేసి, మా అబ్బాయి బట్టలు ఎలా వేసుకుంటారో మీరు చూస్తే దడుచుకుంటారు. ఒకరోజు మా అమ్మాయి స్కూల్ నుంచి వచ్చారు కదా, ఇద్దరు బనానా జ్యూస్ తాగుతా అంటున్నారు. అందుకని బనానా జ్యూస్ అయితే వేస్తున్నానండి. వాల్నట్స్ బాదం పప్పు అయితే వేస్తున్నాను. నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా చిన్న లైక్ అనేది ఇస్తే నా వీడియో కొంతమందికి అయితే తెలియదండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో. क्योंकि बार को भी सवाल रखती में चार पैटा ప్యాక్ట్. ఇంకా మా అబ్బాయికి హార్లిక్స్ కావాలంట. ఇంట్లో హార్లిక్స్ లేదు కాబట్టి ఇంకా బూస్ట్ అయితే వేసుకుంటున్నాడండి. ఇంకా ఎప్పుడైనా జ్యూస్ వేసినప్పుడు హార్లిక్స్ అయితే తెప్పించి వేసేదాన్ని. ఇప్పుడు ఇంట్లో అయితే లేదు. ఇంకా అందుకోసం మా అబ్బాయి అయితే తూ బోల్తానా మే బోలేంత ఇలా బూస్ట్ ఇలా మామూలుగా జ్యూస్ షాపులో వేసిస్తారు కదా ఇలాగా, ఇంకా అలా వేసుకుంటున్నాడు. బూస్ట్ బాగోదు, హార్లిక్స్ అయితే బాగుండిద్ది. ఒక ప్యాకెట్ మొత్తం వేసేసుకున్నాడు మా అబ్బాయి. మామూలుగా అయితే ఒక ప్యాకెట్ తెప్పించేదాన్ని 5 రూపాయలు. ఇద్దరు వేసుకునేవాళ్ళు. ఇంకా తెచ్చేవాళ్ళు లేక వీళ్ళిద్దరు గొడవ ఆడుకొని నువ్వు వెళ్ళు అనేసి ఇంచబెట్టు బోల్తే. అమ్మాయి బాగానే అందుకే అమ్మాయికి ఏం చేయండి, చేయండి, ఆమె ఏం చేయండి. ఇంకే ఇది చిన్నపిల్లడు మైండ్ మా అబ్బాయి కదండి. మీరు కామెంట్ చేయండి. చెప్పనా అమ్మాయి టేస్ట్గా సహాయ బాగోదు, ఎందుకంటే అది బూస్ట్ కాబట్టి. హార్లిక్స్ అయితేనే బాగుండిద్ది. కింద వేసుకున్నాడు. అదిగోండి వెళ్ళి గిన్నె తెచ్చుకున్నాడు పోతుందని. టీవీ ఉంది, వెళ్ళి జీడిపప్పు, బాదం పప్పు, వాల్నట్స్ దారి అన్నీ వేసాను. టేస్ట్ ఎలా ఉంది, బాగుందా?
కై ఖాతా ఒకటి కూడా రాలేదంట. మిక్సీ వేస్తే ఎందుకు వచ్చిందండి? ఇంకా నేను స్టార్టింగ్లో చెప్పాను కదండి ఇలా చెంపలు వాసిని అనేసి. ఇంకా అయితే మా అత్తయ్య అయితే గంధం రాయమన్నారు. ఇంకా ఇంట్లో గంధం ఉంటే ఇంకా నేను ఆ గంధంలో కొంచెం నీళ్ళు వేసుకొని కొంచెం పేస్ట్ లా చేసి ఇలా చేత్తో అయితే రాశానండి. చదవ అనేసి గంధం రాయమన్నారు మా అత్తయ్య. ఇంకా ఇంట్లోనే ఉంది గంధం అయితే ఇంకా అదే రాశాను నేను. ఇలాగా కొంచెం పేస్ట్ లాగా చేసి ఇలా రాశాను. మా అబ్బాయి ఇక్కడ రాయి అంటున్నాడు. చెవు వెనకాలంట. అక్కడ కొంచెం వాపు ఉంది. ఇంకా ఒక సైడ్కే వాపు అయితే వచ్చిందండి. ఇంకా అలాగే రాశాను అదైతే. ఇంకా ఇల్లు అది శుభ్రంగా పెట్టుకోమన్నారు మా అత్తయ్య.